నార్త్ కొరియాలో ఒక బిడ్డ పుట్టగానే ఆ పుట్టిన పసిబిడ్డను వెంటనే ఒక దేశద్రోహిగా ప్రకటిస్తారు. నార్త్ కొరియా ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలకు పేరుగాంచింది. వాటిలో కొన్ని చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే వాటిని నమ్మడం కూడా కష్టం అనిపిస్తుంది. అక్కడ ఎలక్షన్స్ అవుతాయి కానీ ఓటు వేయడానికి ఎలాంటి ఆప్షన్ ఉండదు. కేవలం ఒక్కరికి మాత్రమే ఓటు వేయాల్సి వస్తుంది. ఒకవేళ ఓటు వేయలేకపోతే నేరుగా జైలుకి పంపిస్తారు. అక్కడి టీవీ ఛానల్స్ లో కేవలం ఒకే ఛానల్ ఉంటుంది. ఛానల్ మార్చే అవకాశం కూడా ఉండదు. నేరం చేసినందుకు మాత్రమే కాకుండా నేరం చేయాలనే ఆలోచన వచ్చినందుకు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చే ఒకే ఒక దేశం నార్త్ కొరియా. ఈ రోజు ఈ వీడియోలో నార్త్ కొరియా గురించిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. 1945 వరకు జపాన్ కొరియాను 35 సంవత్సరాల పాటు పరిపాలించింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా 2 భాగాలుగా విభజించబడింది. ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాగా. నార్త్ కొరియాపై సోవియట్ యూనియన్ ప్రభావం ఉండేది. అలాగే సౌత్ కొరియాపై అమెరికా ప్రభావం ఉండేది. 1948లో కిమ్ డైనాస్టీకి చెందిన కిమ్ ఇల్ సంగ్ లీడర్గా నియమితులయ్యాడు. అలా నార్త్ కొరియా డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా మారింది. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది అసలు లేనే లేదు. 1950లో నార్త్ కొరియా మరియు సౌత్ కొరియా మధ్య యుద్ధం జరిగింది. దాన్ని కొరియన్ వార్ అని పిలుస్తారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి శాంతి ఒప్పందం జరగలేదు. అందుకే 2 దేశాలు టెక్నికలీ ఇప్పటి వరకు యుద్ధంలోనే ఉన్నాయి. నార్త్ కొరియాలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పటి వరకు ఒకే కుటుంబం నుంచి వచ్చిన పాలకులు పరిపాలిస్తున్నారు. మొదట కిమ్ ఇల్ సంగ్, ఆ తర్వాత కిమ్ జాంగ్ ఇల్ మరియు ఇప్పుడు కిమ్ ఇల్ సంగ్ యొక్క మనవడు కిమ్ జాంగ్ ఉన్ పరిపాలిస్తున్నారు. వీరంతా కూడా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి కఠినమైన చట్టాలను తయారు చేశారు. ప్రజలను అణచిపెట్టి ఉంచడానికి భయాన్ని మరియు శిక్షలను ఆసరా చేసుకుని అనేక రూల్స్ని రూపొందించారు. అలా అక్కడి ప్రజలు సౌత్ కొరియా మరియు వెస్టర్న్ కల్చర్స్ పట్ల ఆకర్షితులై తమకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటి చట్టాలను తీసుకొచ్చారు. ఈరోజు మనం ఆ దేశం యొక్క వింతైన చట్టాల గురించి మాట్లాడుకోబోతున్నాం. 2024లో నార్త్ కొరియా సన్ గ్లాసెస్ మరియు వివాహ దుస్తులను ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఇక్కడి మెట్రో స్టేషన్స్లో పబ్లిక్ ప్లేసెస్లో సంగీతానికి బదులుగా కిమ్ కుటుంబం యొక్క ప్రసంగాలను వినిపిస్తారు. ఆ సమయంలో ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ శబ్దాలు చేయడం కానీ అనుమతి ఉండదు. నార్త్ కొరియాలో సౌత్ కొరియా డ్రామాస్ని కానీ హాలీవుడ్ మూవీస్ని కానీ చూస్తూ ప్రజలు పట్టుబడితే వారిని లేబర్ క్యాంప్స్లో కానీ లేక కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సైద్ధాంతిక కాలుష్యాన్ని అంటే ఐడియాలజికల్ కంటామినేషన్ని నివారించడానికి ఈ చర్యలు తీసుకోబడతాయి. తమ ప్రజలపై విదేశీ ప్రభావం ఉండకుండా చూస్తారు. నార్త్ కొరియాలో ప్రజలు ఇంటర్నెట్ని ఉపయోగించలేరు, కానీ ఇంట్రానెట్ మాత్రం ఉపయోగించవచ్చు. ఇది నార్త్ కొరియాలో మాత్రమే పనిచేసే ఒక ఇంటర్నెట్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ ద్వారా ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు మరియు ఏం మాట్లాడుతున్నారు అనే వాటిపై అక్కడి గవర్నమెంట్ పర్యవేక్షిస్తుంది. ఆ విధంగా అక్కడి ప్రభుత్వం ప్రజలకు వేరే సమాచారం చేరకుండా నియంత్రిస్తుంది. అలా బయట ప్రపంచం నుండి ప్రభావితం కాకుండా చూస్తుంది. నార్త్ కొరియాలో అక్కడి ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు కాల్ చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరైనా దేశం బయట కాల్ చేయాలి అనుకుంటే వారు ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి టీవీ, రేడియో మరియు వార్తాపత్రికలు కూడా ప్రభుత్వం ద్వారానే నడపబడతాయి. ప్రైవేట్ మీడియా అనేది అక్కడ అసలు ఉండదు. అక్కడి మీడియాలో ప్రభుత్వం గురించిన ప్రశంసలు, కిమ్ డైనాసిటీ యొక్క వైభవం మరియు అమెరికా వంటి విదేశీ శత్రు రాజ్యాల గురించి మాత్రమే ప్రస్తావించబడతాయి. అక్కడి ప్రజలలో చిన్నప్పటి నుండే అమెరికా మరియు దాని మిత్ర దేశాలపై ద్వేషాన్ని నింపుతారు. నార్త్ కొరియాలో ప్రజల హెయిర్ స్టైల్స్ పై కూడా ప్రభుత్వం యొక్క కఠినమైన నియంత్రణ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుంది. అంటే అక్కడి ప్రజలు ఆ హెయిర్ స్టైల్స్ ని మాత్రమే చేసుకోవాలి. అక్కడ బయట ప్రపంచం యొక్క ప్రభావాన్ని చూపే ప్రతిదీ నిషేధించబడుతుంది. జీన్స్ ధరించడం, జుట్టుకు రంగు వేయడం, మెరిసే దుస్తులు ధరించడం వంటివి. అలా చేసే వారి వస్తువులను జప్తు చేసుకుని అలా చేసే వారికి శిక్ష కూడా పడుతుంది. వారికి నచ్చిన బట్టలు వేసుకోవడం పక్కన పెడితే వారికి నచ్చిన ఆహారం తినడానికి కూడా అనుమతి లేదు. హాట్ డాగ్ అమెరికన్ సంస్కృతిలో సర్వసాధారణం. మరియు బుడే జీకే మరియు టోక్ బోకే అనే దక్షిణ కొరియా వంటకాలు కూడా అక్కడ నిషేధించబడ్డాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించడానికి కూడా అనుమతి అవసరం ఉంటుంది. అలా కాకుండా ప్రయాణిస్తే అది చట్ట విరుద్ధమని పరిగణించబడుతోంది. నార్త్ కొరియా పాస్పోర్ట్స్ ప్రభుత్వ అధికారులకు మరియు కిమ్ జాంగ్ సన్నిహితుల వంటి ఉన్నత వర్గాలకు చెందిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. మామూలు ప్రజలు కలలో కూడా నార్త్ కొరియా నుండి బయటకు వెళ్ళలేరు. నార్త్ కొరియాలో భూమి లేదా ఇల్లు, దుకాణం లేదా వ్యాపారం అన్ని గవర్నమెంట్ కి చెందినవే ఉంటాయి. ఎవరు వాటిని సొంతం చేసుకోలేరు. వాటిని ప్రభుత్వం అనుమతితో మాత్రమే వాడుకోగలుగుతారు. అక్కడ ఏ మతాన్ని అనుసరించడం లేదా ఆచరించడం కూడా చట్టవిరుద్ధం.
ప్రజలు తమకు నచ్చిన ఏ మతాన్ని అనుసరించకూడదు. నార్త్ కొరియాలో చర్చిలు ఉన్నప్పటికీ అవి అక్కడ మత స్వేచ్ఛ ఉంది అని బయట ప్రపంచానికి చూపించడానికి మాత్రమే. నిజానికి వాటిని ఉపయోగించే వారిని లేబర్ క్యాంప్స్లోకి పంపుతారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే లేదా కిమ్ డైనస్టీకి వ్యతిరేకంగా స్వరం లేవనెత్తితే అతన్ని ఒక్కడినే కాకుండా మొత్తం కుటుంబాన్ని జైల్లో పెడతారు. అలా ఆ శిక్షను 3 తరాల వరకు విధిస్తారు. అంటే ఒక వ్యక్తి దేశద్రోహిగా ముద్రించబడితే చాలా సంవత్సరాల తర్వాత అతనికి మనవడు లేదా మనవరాలు జన్మిస్తే ఆ చిన్న బిడ్డను కూడా దేశద్రోహి అని పిలుస్తారు. అలా ఎందుకంటే కిమ్ డైనస్టీకి వ్యతిరేకంగా వారి కుటుంబ సభ్యులు ఎప్పటికీ తిరగబడకుండా అక్కడి ప్రతి కాలనీ, అపార్ట్మెంట్ మరియు ఇళ్లపై ప్రభుత్వ గూఢచారుల కన్ను ఉంటుంది. వారు రహస్యంగా ప్రజలందరినీ గమనిస్తూ ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ దేశంలో నేరం మాత్రమే కాదు, ఒకవేళ నేరం చేయాలని ఆలోచిస్తే కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆలోచించి దాన్ని రిపోర్ట్ చేసినట్లయితే వారి గొయ్యిని వారే తవ్వుకున్నట్లవుతుంది. నార్త్ కొరియాలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి వారం సెల్ఫ్ క్రిటిసిజం సెషన్స్ ఉంటాయి. అంటే అక్కడ అందరి ముందు ఒక్కొక్కరు తమ తప్పులను చెబుతారు. ఉదాహరణకు, నేను ఒక బలహీనతను ప్రభుత్వంతో దాచిపెట్టానని, లేదా కిమ్ జాంగ్ ని తక్కువగా ప్రశంసించానని, లేదా విదేశీ విషయాలకు ఆకర్షితులు అయ్యానని అలా తమ తప్పులను చెప్పి క్షమాపణ అడుగుతారు. అక్కడ ఉన్న మిగతా సభ్యులందరూ కూడా వారిని విమర్శిస్తూ ఉంటారు. నార్త్ కొరియాలో అందరికీ ఓటు వేయడం తప్పనిసరి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్ని మాత్రమే ఓటు వేయాలి. అంటే ప్రజల దగ్గర తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండదు. అక్కడ నిలబడ్డ ప్రతినిధికి మాత్రమే ఓటు వేయాలి. ఒకవేళ ఓటు వేయడానికి రాకున్నా కూడా ఆ వ్యక్తిని దేశద్రోహిగా పరిగణిస్తారు. ఒకవేళ ప్రభుత్వం చెప్పిన వ్యక్తికి ఓటు వేయాలి అన్నప్పుడు ఓటింగ్ ఎందుకు జరుగుతుంది అనే విషయానికి వస్తే అక్కడి ఎన్నికల్లో కాకుండా ప్రజలకు విశ్వాస పరీక్షలా ఉంటాయి. 100% ప్రజలు ఒకే అభ్యర్థికి ఓటు వేసినప్పుడు ప్రభుత్వం దాన్ని సొంత బలంగా మరియు ప్రజా ఐక్యతగా భావిస్తుంది. అక్కడ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అని పిలువబడే జాతీయ అసెంబ్లీ కూడా ఉంటుంది. కానీ దాని పని నిర్ణయాలు తీసుకోవడం కాదు, కిమ్ జాంగ్ నిర్ణయాలపై స్టాంప్ వేయడం మాత్రమే. నార్త్ కొరియా సిటిజన్స్ అందరూ కూడా ప్రభుత్వం యొక్క 10 పాయింట్ ఐడియాలజికల్ ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు అడిగినప్పుడు ఎవరైనా వినిపించేటప్పుడు మధ్యలో మర్చిపోతే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తారు. ఈ 10 పాయింట్స్లో కిమ్ ఇల్ సంగ్ పేరు ప్రస్తావించబడకుండా ఒక్క పాయింట్ కూడా ఉండదు. నార్త్ కొరియాలో ప్రతి టీవీ సెట్ కొరియన్ సెంట్రల్ ఛానల్ వంటి ప్రభుత్వ ఛానల్తో మాత్రమే సెట్ చేయబడి ఉంటాయి. దాని అర్థం అక్కడి ప్రజలు ఇష్టానుసారంగా ఛానల్ మార్చకూడదు అని. ఒకవేళ ఇతర ఛానల్ ట్యూన్ చేస్తే అది చట్ట విరుద్ధం. ఇంపోర్టెడ్ టీవీ సెట్స్లో NTSC ట్యూనర్ని ఆఫ్ చేసి పెడతారు. నార్త్ కొరియాలో సైకిళ్లపై కూడా రిజిస్ట్రేషన్ మరియు నంబర్ ప్లేట్స్ ఉంటాయి. అక్కడ సైకిల్ నడపడానికి కూడా రోడ్ సేఫ్టీ టెస్ట్ని పాస్ కావాల్సి ఉంటుంది. అలాగే లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నార్త్ కొరియాలో బట్టలపై ఇతర దేశాల లోగోస్, స్లోగన్స్ లేదా ఫ్లాగ్స్ ఉండకూడదు. అలా ఉంటే అక్కడి ప్రభుత్వం వీటిని బాహ్య ప్రపంచం యొక్క కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెబుతూ నార్త్ కొరియా యొక్క ఐడెంటిటీ ఉన్న దుస్తులు మాత్రమే ధరించాలి అని చెబుతుంది. నార్త్ కొరియాలో అక్కడ జాతీయులు మాత్రమే కాకుండా టూరిస్టులపై కూడా కఠినమైన చట్టాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన టూరిస్ట్తో పాటు ఒక గైడ్ ఉండడం తప్పనిసరి. అలాగే అతను నార్త్ కొరియా ప్రభుత్వం యొక్క పేర్కొన్న ప్రదేశాలకు మాత్రమే వెళ్ళగలడు. వారు అక్కడి స్థానికులతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దు, లేదా అక్కడి బహిరంగ ప్రదేశాల్లో ఫోటోలు తీయకూడదు. ఒక టూరిస్ట్ అక్కడి లోకల్స్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటే టూర్ గైడ్ అనుమతి లేకుండా చేయకూడదు. నార్త్ కొరియాలో మొబైల్ ఫోన్స్ మరియు కంప్యూటర్స్ని వాడడానికి అనుమతి ఉంటుంది. కానీ వాటి USB డ్రైవ్ మరియు మొబైల్ మెమరీ క్రమంగా తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి. ఒకవేళ బయటి ప్రపంచం కంటెంట్ వారి మెమరీలో కనుగొనబడితే వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. నార్త్ కొరియాలో సిటిజన్స్ క్లాస్ యొక్క అత్యంత అమానవీయ వ్యవస్థ ఉంది. దాన్ని సాంగ్ బన్ అంటారు. ఈ సిస్టంలో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ యొక్క జీవితం గురించిన నిర్ణయం చేపడతారు. ఈ సిస్టమ్ ఆ పుట్టిన పిల్లోడి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా నిర్ణయించబడుతుంది. ఉదాహరణకి ఇక్కడ 3 తరగతులు ఉంటాయి. ఒకటి కోర్, రెండవది వేవరింగ్ మరియు మూడవది హాస్టైల్. కోర్ అని పిలువబడే మొదటి వర్గంలో కిమ్ ఇల్ సంగ్ విప్లవంలో పాల్గొన్న పూర్వీకులు లేదా కొరియా యుద్ధంలోని సైనికుల కుటుంబాలు ఉంటాయి. వారిని ప్రభుత్వానికి అత్యంత విశ్వాసపాత్రులుగా పరిగణిస్తారు. వారికి ప్రభుత్వంలో లేదా సైన్యంలో ఉన్నత పదవులు, క్యాపిటల్ సిటీ అయిన ప్యోంగ్యాంగ్లో నివసించడానికి అనుమతి వంటి మెరుగైన సౌకర్యాలు ఇవ్వబడతాయి. అలాగే ఈ తరగతి వారే కార్లు ఉపయోగించగలుగుతారు. రెండవ తరగతి వేవరింగ్ లేదా డాంగ్ యూ కిచోంగ్. వీరు సాధారణ ఉత్తర కొరియా పౌరులు. వారి పూర్వీకులు కూడా సాధారణ కార్మికులు లేదా రైతులుగా ఉండేవారు. వీరంతా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రేంజ్లోకి వస్తారు. అలాంటి వారికి మిడిల్ క్లాస్ ఫెసిలిటీస్ తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. మూడవ వర్గం హాస్టైల్. దీన్ని జోక్టై కిచుంగ్ అని కూడా పిలుస్తారు. ఈ వర్గంలో వారు ఎవరంటే వారి పూర్వీకులు ఒకప్పుడు ఏదైనా మతాన్ని అనుసరించిన వారు కానీ లేదా దక్షిణ కొరియాలో ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు ఇందులో ఉంటారు. నార్త్ కొరియా ప్రభుత్వం వారిని దేశద్రోహులుగా పరిగణిస్తుంది. అలాగే వారికి సమాజంలో తక్కువ హోదాను కలిగిన వ్యక్తులుగా చూస్తుంది. వారికి లేబర్ పనులు, క్లీనింగ్ వంటివి మాత్రమే ఇవ్వబడతాయి.
నార్త్ కొరియాలో విద్యుత్తు, నీరు మరియు గ్యాస్ అన్ని కూడా రేషన్తో అందించబడతాయి. అలాగే వాటి వినియోగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. నార్త్ కొరియాలో ప్రతి పౌరుడు 17 సంవత్సరాల వయసు నుండి మిలిటరీలో 10 సంవత్సరాల వరకు సర్వీస్ చేయడం తప్పనిసరి. వారు మగవారైనా కానీ ఆడవారైనా కానీ. అక్కడ కిమ్ కుటుంబంలోని ఏ సభ్యుడు మరణాంతరమైనా కానీ లేదా కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జాంగ్ ఇల్ వర్ధంతి రోజున ఏడవడం తప్పనిసరి. అలా ఎవరైనా చేయకపోతే అతడు విధేయుడు కాడు అనే అనుమానంతో చూస్తారు. ప్రతి ఇంట్లో కిమ్ ఇల్ సంగ్ మరియు కిమ్ జాంగ్ ఇల్ యొక్క ఫోటోని ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే వాటిని రోజు శుభ్రపరచాలి కూడా. ఐడియాలజికల్ రియాలిటీ కొరకు అక్కడి స్కూల్లోని పిల్లలకు కిమ్ జాంగ్ ఇల్ యొక్క ప్రసంగాలను కంఠస్థం చేస్తారు. నార్త్ కొరియా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల నుండి ఎంతగా భిన్నంగా ఉంటుందంటే వారి క్యాలెండర్ కూడా వేరే ఉంటుంది. దాన్ని జూస్ క్యాలెండర్ అంటారు. జూస్ క్యాలెండర్ 1912లో ప్రారంభమైంది. అది అక్కడి సుప్రీం లీడర్ అయిన కిమ్ ఇల్ సంగ్ యొక్క బర్త్ ఇయర్ అంటే 1912 సంవత్సరాన్ని నార్త్ కొరియాలో జూస్ ఇయర్ 1గా పరిగణిస్తారు. ఇప్పుడు 2025లో అక్కడ 113వ సంవత్సరం నడుస్తుంది. నార్త్ కొరియా ప్రపంచానికి దూరంగా ఉండడానికి అనేక కారణాలున్నాయి. ఒకటి, ప్రజలు బయట ప్రపంచం గురించి తెలిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తారని కిమ్ ప్రభుత్వం భయపడుతోంది. అందుకనే మీడియా, ట్రావెల్, ఇంటర్నెట్ ప్రతి దానిపై నిషేధం ఉంది. రెండవది, న్యూక్లియర్ ప్రోగ్రాం కారణంగా నార్త్ కొరియాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా నార్త్ కొరియా ప్రపంచం నుండి మరింత వేరుగా ఉండడానికి దారితీసింది. అక్కడ ఈ నియమాలు చాలా వరకు రద్దు చేయబడి ఉండొచ్చు లేదా అంతకంటే కఠినమైన నియమాలు జత చేయబడి ఉండొచ్చు. దీని గురించి ఎవరి దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం అంతా కూడా 1953 తర్వాత నార్త్ కొరియా నుండి తప్పించుకోగలిగిన వారి దగ్గర నుండి లీక్ అయిన సమాచారం మాత్రమే. నార్త్ కొరియా గురించిన ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా నార్త్ కొరియాని ఎందుకు ఆపలేకపోతున్నాయి అనే విషయంపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.